ఇండిగో సంక్షోభం వేళ కేంద్రం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండిగో యాజమాన్యం మీద కేంద్రం చాలా సీరియస్ అయింది. ఆ ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్న్స్ను తొలగించాలంటూ ఇండిగోపై కేంద్రం ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కఠిన చర్యలు తీసుకోవాలి అతని మీద అంటూ కేంద్రం చెప్తున్నట్లుగా తెలుస్తోంది. సాయంత్రం 5 గంటలకు విమానయాన శాఖ కీలక సమావేశం మొదలైంది. సమావేశానికి ఇండిగో యాజమాన్యం హాజరు కావాలంటూ కూడా ఆదేశించింది. ఇండిగోపై కేంద్రం కఠిన చర్యలు తీసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఈ చర్యల్లో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఉండబోతున్నాయి. రద్దయినటువంటి టికెట్ల ఛార్జీలు రిటర్న్ చేయాలంటూ ఆదేశాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. రేపు రాత్రి 8 గంటల్లోగా డబ్బులు రిటర్న్ చేయాలని ఎవరెవరైతే టికెట్లకు కొనుక్కున్నారో తీరా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయో వాళ్ళందరికీ తిరిగి డబ్బులు చెల్లించాలి. రేపు సాయంత్రం 8 గంటల్లోగా, రేపు రాత్రి 8 గంటల్లోగా ఇది ఖచ్చితంగా జరిగి తీరాలంటూ కేంద్రం చెప్పినట్లుగా తెలుస్తోంది. ఎకానమీ క్లాస్ వారీగా ఇప్పుడు ఈ ఛార్జీలు ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే కేంద్రం రేట్లు ఫిక్స్ చేసింది. ఎందుకంటే చాలా విమానయాన సంస్థలు, చాలా ఎయిర్లైన్స్ ఇష్టం వచ్చినట్లుగా డబ్బులు వసూలు చేస్తున్న నేపథ్యంలో, ప్రయాణికుల్ని దోచుకుంటున్న నేపథ్యంలో 5,000 రూపాయలు ఉండాల్సిన టికెట్ 15,000, 20,000 ఉంటుంది. ఇక 10,000, 20,000 మధ్యలో ఉండాల్సిన టికెట్ 60,000కు వెళ్ళిపోయింది. 60,000, 70,000, కొన్ని అంతకంటే ఎక్కువ కూడా అమ్ముతున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇవి ఖచ్చితంగా విమాన ప్రయాణాలు చేసే వాళ్ళందరికీ చాలా కీలకమైనటువంటి విషయాలే. కేంద్రం చాలా సానుకూలంగా స్పందించింది. ఇండిగో విమానాలు పెద్ద ఎత్తున రద్దయిన నేపథ్యంలో, మిగతా విమానయాన సంస్థలు దోచుకుంటున్న నేపథ్యంలో, డిమాండ్ని తమకు అనుకూలంగా మార్చుకొని ప్రయాణికుల రక్తం పీలుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం ప్రయాణికులకి సౌలభ్యంగా ఉండేలా కొన్ని రేట్లను ఫిక్స్ చేసింది. ఆ రేట్ల ప్రకారం ఒక్కసారి చూస్తే 500 కిలోమీటర్ల వరకు 7,500 రూపాయల వరకు టికెట్ ప్రైస్ ఉండాలంటూ చెప్పింది. 500 కిలోమీటర్ల వరకు 7,500, 500 నుంచి 1000 కిలోమీటర్ల వరకు అయితే 12,000 రూపాయలు ఉండాలంటూ చెప్పింది. 1000 కిలోమీటర్ల నుంచి 1,500 కిలోమీటర్ల వరకు 15,000 రూపాయలు ఉండాలంటూ చెప్పింది. 1,500 నుంచి అంతకు మించి ఉంటే, 1,500 నుంచి అంతకు మించిన ఎక్కువ కిలోమీటర్లు కనుక డిస్టెన్స్ ఉంటే 18,000 రూపాయలు దానికి అనుగుణంగా ఉండాలి అంటూ చెప్పింది. సో ఈ రేషియో ప్రకారమే టికెట్ల రేట్లు ఉండాలంటూ కేంద్రం క్లియర్గా చెప్పింది. డీజీసీఏ కూడా ఈ విషయంలో చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసింది. ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలని చెప్పింది. ఒకవేళ ఏదైనా సరే ఎయిర్లైన్స్ మీ దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. కేంద్రం నియమించినటువంటి, కేంద్రం చెప్పిన ఈ రూల్స్ను కనుక దాటి ఇష్టం వచ్చినట్లుగా ప్రైజెస్ ఉన్నా, ఇష్టం వచ్చినట్లుగా మీ దగ్గర డబ్బులు వసూలు చేసినా మీరు కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేస్తే మీకు కాంపన్సేషన్ ఉండొచ్చు, లేదంటే ఎయిర్లైన్స్ మీద చర్యలు కూడా ఉంటాయి. చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇవి కేంద్రం నుంచి. సో ఎయిర్లైన్స్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణికుల్ని దోచుకుందాం, అవకాశం దొరికింది కదా అని చెప్పేసి డిమాండ్ని అదునుగా చేసుకొని 4 రెట్లు 5 రెట్లు ఎక్కువ రేట్లు తీసుకుంటామంటే కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి గోవాకి అప్రాక్సిమేట్లీ ఒక 600 to 700 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి 12,000 వరకు ఉండే అవకాశం ఉంది టికెట్ ప్రైస్. ఇంతకుముందు అయితే సహజంగా 4,000 నుంచి 6,000 వరకు ఉంటుందేమో. ఇప్పుడు అది 12,000 అప్రాక్సిమేట్లీ. అంటే ఇప్పుడైనా సరే ఆల్మోస్ట్ డబుల్ ఛార్జెస్ ఉంటున్నాయి. 40 to 50% వరకు అప్రాక్సిమేట్లీ ఎక్కువ ఛార్జెస్ ఉంటున్నాయి. ఎందుకు? మిగతా విమానాల మీద, మిగతా ఎయిర్లైన్స్ మీద బర్డెన్ పడుతుంది, ఎక్కువ ట్రిప్స్ వేయాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది స్టాఫ్ని వాళ్ళు రిక్రూట్ చేసుకోవాలి. పైలట్స్కి ఎక్కువ బర్డెన్ పడుతుంది, మిగతా క్రూకి ఎక్కువ బర్డెన్ పడుతుంది, అండ్ నంబర్ ఆఫ్ ట్రిప్స్ ఎక్కువగా తిరగాలి కాబట్టి వాళ్ళు ఓవర్ టైం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేసుకొని వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్ ఎంతో కొంత ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. అలాగే సహజంగా మనం కేరళకు చూస్తుంటాం. అప్రాక్సిమేట్లీ హైదరాబాద్ నుంచి కేరళ ఒక 1,200 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఈ 1,200 కిలోమీటర్స్కి సో 1,000 to 1,500 కిలోమీటర్స్కి 15,000 రూపీస్. ఇంతకుముందు కేరళకు అప్రాక్సిమేట్లీ 7,000, 8,000 రూపీస్ ఉండేది ఒక్కొక్క టికెట్ ప్రైస్ ఎకానమీలో నేను చెప్పేది. ఇప్పుడు ఇది 15,000 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ డబుల్ ప్రైస్ కనిపిస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి సౌలభ్యం ఉండాలి కదా, విమాన సర్వీసులు అందించే వాళ్ళకి సౌలభ్యం ఉండాలి కాబట్టి వాళ్ళకి కూడా ఆ స్టాఫ్కి అంతా ఎక్కువ పే చేసుకోవాల్సి ఉంటుంది, ఎక్కువ స్టాఫ్ని ఎక్కువ గంటలు పనిచేయాల్సి ఉంటుంది స్టాఫ్, అండ్ టెక్నికల్గా వాళ్ళు చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అలా కాదని చెప్పేసి 6,000, 7,000 ఉండాలి కదా అని చెప్పేసి ఉండే టికెట్ని 15,000, 20,000కి అమ్ముతాం, లేదు 12,000, 15,000 రూపాయలు ఉండే టికెట్ని మేము 50,000కి అమ్ముతాం, లేదు 20,000, 30,000 ఉండే టికెట్ని మేము 1,00,000 రూపాయలకి అమ్ముతాం అంటే కుదరదు.
అలా దోచుకున్నారు. ఆల్రెడీ పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది, ప్రజల నుంచి కంప్లైంట్స్ వచ్చాయి, వెంటనే కేంద్రం రియాక్ట్ అయింది. అండ్ వన్ మోర్ థింగ్, ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అతను నా పదవి నుంచి తొలగించే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ కేంద్రం ఇచ్చినటువంటి వన్ మోర్ ఆర్డర్, కేంద్రం తీసుకుంటున్నటువంటి మరికొన్ని చర్యల్లో భాగంగా మిగతా విమానయాన సంస్థలకి ఎన్ని ట్రిప్పులు ఉండాలి, ఎన్ని ఫ్లైట్స్ వాళ్ళకు ఉండాలి అనే విషయంలో కూడా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇండిగోకి కూడా ఎన్ని ఫ్లైట్స్ని ఇవ్వాలి అనే విషయంలో, అంటే ఇప్పుడు ఇండిగో మొత్తం వాళ్ళ సిస్టమ్స్ అన్ని రీబూట్ చేశారు, షెడ్యూల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాగే ఈ మిగతా ఫ్లైట్ ప్లానింగ్ బాగా దెబ్బతిన్నది, ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి దానికి తగ్గట్లు ఎన్ని ఫ్లైట్స్ అయితే వాళ్ళు ఈజీగా రన్ చేసుకోగలుగుతారు అన్నే ఇస్తారు. ఎక్స్ట్రా ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేయబోతున్నారు. సో మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు ఈ మీటింగ్లో ఎవరెవరు పాల్గొన్నారు, ఇంకా ఏమేమి రూల్స్ని పెట్టారు, ఏం చర్యలు తీసుకోబోతున్నారు. ఇంత పెద్ద సంక్షోభం, ఒక రకంగా చెప్పాలంటే ఇంత పెద్ద గందరగోళం జరిగిన తర్వాత మరి కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుంది, మళ్ళీ రిపీట్ అవ్వకుండా. ఆల్రెడీ చాలా సందర్భాల్లో సఫర్ అవుతుంటారు ప్రయాణికులు. 2-3 గంటలు లేటుగా రాత్రులు కూర్చోబెట్టడము, లేదంటే ఆన్ టైంకి తిరగకుండా ఇష్టం వచ్చినట్లుగా చేయడం, వాటన్నిటిలో ఎలాగో ప్రయాణికుడికి కనీసం సమాధానం కూడా చెప్పరు చాలా సందర్భాల్లో. బట్ ఇలాంటి గందరగోళం అయితే రాకూడదు కదా మళ్ళీ. సో ఈ విషయంలో మరి ఏం చర్యలు తీసుకుంటుంది కేంద్రం తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మా ఢిల్లీ ప్రతినిధి నవీన్ మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. సో ఢిల్లీలో ఏం మీటింగ్ జరిగింది, ఎవరెవరు పాల్గొన్నారో తెలుసుకుందాం మనం. నవీన్, ఇప్పుడు కేంద్రం చాలా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఇండిగో విషయంలో ఈ టికెట్ ప్రైజుల విషయంలో లిమిటేషన్స్ పెట్టారు. అట్ ద సేమ్ టైం ఇండిగో CEO విషయంలో చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అండ్ ఇండిగో మీద ఇంకా కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయంటున్నారు. సో ఏం రిస్ట్రిక్షన్స్ ఉంటున్నాయి, ఓవరాల్గా ప్రయాణికుడికి మరొకసారి ఇబ్బంది రాకుండా ఉండేలా కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుంది? రైట్, నన్ను కొద్దిసేపటి క్రితమే ఏవియేషన్ కార్యాలయంలో కూడా ఈ యొక్క సమావేశం కూడా ప్రారంభమైంది. ముఖ్యంగా ఇటు ఇండిగో సంబంధించినటువంటి CEOతో పాటు ఇండిగోలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి అధికారులందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనేటువంటి పరిస్థితి జరుగుతుంది. అసలు ఇండిగో సంబంధించినటువంటి క్రైసిస్ సంబంధించినటువంటి అంశంపై ఇప్పటికే PMO నుంచి కూడా వారు సమాచారం కూడా సేకరించారు. ప్రధాని మోడీ స్వయంగా రామ్మోహన్ నాయుడు తోటి ఫోన్లో కూడా మాట్లాడి ఉన్నటువంటి పరిస్థితులు, ఎప్పటి వరకు ఇవి మళ్ళీ తిరిగి ప్రారంభమవుతున్న అంశాలపై కూడా అడిగి తెలుసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి అన్ని అంశాలపై కూడా ఇటు రామ్మోహన్ నాయుడు నేతృత్వంలోనే ఈ యొక్క సమావేశం జరుగుతుంది. ఈ యొక్క సమావేశంలో ఇండిగో సంబంధించిన CEO కూడా వారు హాజరయ్యారు. వారిపై కొంత సీరియస్ గానే యాక్షన్ తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇంటర్నల్ గా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇండిగో సంబంధించిన CEOని కూడా తొలగించేటువంటి అవకాశాలు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద క్రైసిస్ రావడం, ఒకవైపు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. భారతదేశం అంతా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో చాలా మంది ప్యాసింజర్స్ కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతూ వారు అక్కడనే గంటల తరబడి వారు బయట ఉన్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి ఇవన్నీ అంశాలపై కూడా ప్రధాని మోడీ చాలా సీరియస్ గా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రేపు సాయంత్రం వరకు, అంటే టికెట్ బుక్ చేసుకున్నటువంటి వారి రీఫండ్స్ అమౌంట్ మొత్తం రీఫండ్ చేయాలని చెప్పేసి కూడా ఆల్రెడీ DGCA ఇండిగోకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇండిగో కూడా దానికి సంబంధించిన ఒక రిప్లై కూడా ఇచ్చారు. ఖచ్చితంగా రేపు రాత్రి 8 గంటల వరకు ఈ యొక్క ప్రాసెస్ కూడా కంప్లీట్ చేస్తాము, ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా మేము జాగ్రత్త పడతామని చెప్పేసి ఇండిగో కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది. కానీ ఇందులో సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతున్నాయి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఫెయిల్యూర్ వల్లనే ఇది జరిగిందని చెప్పేసి కూడా కొంత సోషల్ మీడియా వర్గాల్లో కూడా కొంత చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఒక సైలెంట్ మూడ్ తీసుకొచ్చేటువంటి విధంగా ఇది యొక్క ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్ గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఇండిగో పైన చర్యలు తీసుకునేటువంటి విధంగా కూడా ఈ యొక్క యాక్షన్ ప్లాన్ జరుగుతున్నది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది నందు. అలాగే మిగతా విమానయాన సంస్థలు ఇప్పుడు ప్రయాణికులను దోచుకోకుండా ఈ ప్రైజుల విషయంలో కూడా కొన్ని స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేసినట్లుగా తెలుస్తోంది కదా. సో ఈ విషయంలో మానిటర్ ఎలా చేయబోతున్నారు? అండ్ DCGA ముఖ్యంగా ఈ విషయంలో DGCA తెచ్చినటువంటి కొత్త రూల్స్ అమలు చేసే దాంట్లో భాగంగానే ఇంత గందరగోళం వచ్చింది అనేది కూడా కనిపిస్తుంది. సో ఈ కొత్త రూల్స్ మళ్ళీ ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు, ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనేది ఏదైనా యాక్షన్ ప్లాన్ ఉందా ఈ విషయంలో? అంటే ఈ రేట్స్ సంబంధించినటువంటి విషయాన్ని చూసుకుంటే ఆల్రెడీ DGCA కొన్ని టర్మ్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే 4 గంటలకి ఈ యొక్క రేట్స్ సంబంధించినటువంటి ఒక ప్రకటన కూడా వారు విడుదల చేశారు. ఎందుకంటే చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సర్వీసులు కేవలం ఎయిర్ ఇండియాతో పాటు స్పైస్ జెట్ కేవలం కొన్ని సర్వీసులు మాత్రమే ఉన్నాయి. వారు చాలా రేట్స్ కూడా విపరీతంగా పెంచారు. కాబట్టి వారిపై చర్యలు తీసుకున్నటువంటి విధంగా DGCA ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అంటే దాదాపు 500 కిలోమీటర్ల వరకు ఉంటే మాత్రం ఖచ్చితంగా 7,500 రూపాయల టికెట్ వరకు ఉండాలి, దాన్ని దాటొద్దని చెప్పేసి కూడా DGCA కొన్ని మార్గదర్శకాలు కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు
500 నుంచి 1000 కిలోమీటర్ల వరకు లోపుంటే మాత్రం ఖచ్చితంగా 12,000 రూపాయల వరకే టికెట్ ధరలు ఉండాలని చెప్పేసి DGCA ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. మరోవైపు 1000 నుంచి 1500 కిలోమీటర్లు సంబంధించినటువంటి ఆ దూరం మాత్రం 15,000. దాంతోపాటు 15,000 కిలోమీటర్లు దాటితే మాత్రం 18,000 వరకే ఈ యొక్క ప్రైస్ ఉండాలి. ఎప్పటి వరకు అయితే అంటే ఇండిగో సంబంధించినటువంటి ఇష్యూస్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ ప్రైస్ ఈ విధంగానే ఉండాలని చెప్పేసి DGCA ఆల్రెడీ డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మిగతా కొన్ని ప్రైవేట్ ఫ్లైట్లకు కూడా వారికి సంబంధించినటువంటి సీఓలకు కూడా ఈ యొక్క లేఖ కూడా పంపించినటువంటి పరిస్థితి తెలుపుతుంది. కానీ ప్రభుత్వం ఒకవైపు ఈ విధంగా చర్యలు తీసుకుంటే మరోవైపు మనం చూసుకోవచ్చు. అంటే వెబ్సైట్ లో స్పైస్ జెట్ సంబంధించినటువంటి విమానాలు ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలనుకో అంటే ఈరోజు మధ్యాహ్నం వరకు దాదాపు 60,000 70,000 ఉంది. కానీ ఇప్పుడు కనీసం నో ఫ్లైట్స్ ఆర్ అవైలబుల్ అనేది ఇప్పుడు అక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది. అంటే దీని ప్రకారం చూడవచ్చు అంటే ఏ విధంగా ఒకవైపు కేవలం ఇండిగోనే కాకుండా ఇటు స్పైస్ జెట్ కావచ్చు, ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు. అంటే దొరికిందే ఛాన్స్ దోచుకోవడం అనే విధంగా కూడా ఇటు ఎయిర్లైన్స్ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రకటన రాకముందు దాదాపు 70,000 80,000 రూపాయల ప్రైస్ ఉండేది. కానీ ఇప్పుడు ఈ ప్రకటన వచ్చిన తర్వాత ఫ్లైట్స్ నాట్ అవైలబుల్ అనే విధంగా ఆ బోర్డ్స్ కూడా మనకి ఆన్లైన్ల ద్వారా కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఏ విధంగా దోచుకునేందుకు ఎయిర్లైన్స్ ప్రయత్నం చేస్తున్నది కూడా మనం చూడవచ్చు. ఓకే, అండ్ ఇండిగో విషయంలో నవీన్, ఇండిగోకి ఇది ఖచ్చితంగా ఒక పెద్ద సెట్ బ్యాక్, చాలా చెడ్డ పేరు వచ్చింది. గతంలో కొన్ని విమానయాన సంస్థలు సర్వీస్ సరిగా ఇవ్వలేకపోవడం వల్ల, చాలా కారణాల వల్ల ఎలా కనుమరుగయ్యాయో మనం చూసాం. సో ఇప్పుడు ఇండిగో విషయంలో ఓవరాల్గా ఈ నష్టం, ఇప్పుడు జరిగినటువంటి ఈ గందరగోళం అంతా ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? ఎలాంటి డిస్కషన్ నడుస్తుంది? అంటే మొదటి నుంచి కూడా కొంత ఇండిగో మీద కొంత చాలా మంది ప్యాసింజర్స్ కొంత నెగిటివ్ గా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ దాదాపు 5 రోజులు కావస్తుంది. కానీ ఇండిగో ఇంకా కోలుకోలేనటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కోలుకోవాలంటే దాదాపు ఇంకా వారం రోజులు పట్టవచ్చు, లేదా 10 రోజులకు పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇండిగో అనేది ఈ సర్వీసులు తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇండిగోపై వచ్చినటువంటి ఒక ముద్ర ఇప్పుడు దాన్ని సైడ్ చేసేటువంటి విధంగా కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని ఆఫర్స్ పెట్టేటువంటి విధంగా కూడా ఇండిగో ఒక ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇండిగో సంబంధించినటువంటి క్రైసిస్ నుంచి బయటకు వచ్చేందుకు అనేక ప్రయత్నాల వైపు ఇండిగో చేస్తుంది. మరోవైపు ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఖచ్చితంగా ఈ రీఫండ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, లేని పక్షంలో ఖచ్చితంగా ఇండిగోపై చర్యలు తీసుకుంటాము. దీనికి సంబంధించిన ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఒకవేళ ఎవరైనా ప్యాసింజర్స్ ఇబ్బంది పడితే మాత్రం ఖచ్చితంగా ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి చెప్పవచ్చు, వారిపై ఖచ్చితంగా మేము చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా DGCA కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సమావేశం ఇంకా కొనసాగుతుంది, ఇంకా చూడాల్సి ఉంటుంది ఏ విధంగా ఉండబోతుంది. నవీన్, వి మస్ట్ టాక్ అబౌట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ లేదంటే DGCA ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు ఈ దీంట్లో వాళ్ళ షేర్ ఎంత ఈ మొత్తం ఫెయిల్యూర్ లో? ఎందుకంటే DGCA తీసుకొచ్చిన కొత్త రూల్స్ విషయంలో గందరగోళం కూడా, అంటే అది ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కువ టైం ఇవ్వకపోవడమా, లేదంటే ఇంప్లిమెంట్ ఎలా చేయాలో ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడమా, బై కోఆర్డినేటింగ్ విత్ ఎయిర్లైన్స్, ఈ విషయంలో వాళ్ళ ఫెయిల్యూర్ కూడా ఉందని చాలా మంది భావిస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ది DGCA పాత్రను ఎలా చూడాలి ఈ మొత్తం గందరగోళంలో? ఖచ్చితంగా నందు, అంటే మొదటి నుంచి కూడా మొదటిగా దాదాపు 5 రోజులు కావస్తుంది. కానీ ఈ విధంగా ఉండడంతో చివరి మూమెంట్ లో ఇటు DGCA కావచ్చు, ఇటు ఏవియేషన్ సంబంధించినటువంటి మంత్రి స్పందించడము, వెంటనే వీరి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్ ఉన్నాయని చెప్పేసి PMO కూడా సమాచారం వెళ్ళింది. ఈ PMOకి సమాచారం వెళ్ళిన తర్వాతనే ప్రధాని మోడీ స్వయంగా రామ్మోహన్ నాయుడుని కూడా అడిగి తెలిసినట్టు కూడా మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఎందుకు ఈ నిర్లక్ష్యం జరుగుతుంది, ఇండిగోపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు, ఎక్కడ గ్యాప్ అనేది పెరుగుతుంది అనే విషయాన్ని కూడా PMO కూడా ఆరా తీసినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. కాబట్టి కొంత సివిల్ ఏవియేషన్ సంబంధించిన నెగ్లిజెన్సీ ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వారికి ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు, దాదాపు కొంత లక్షలాది మంది ప్రయాణికులు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా మనం చూడొచ్చు. మన స్క్రీన్ పైన ఉన్నటువంటి ఆ విజువల్స్ కావచ్చు, చాలా మంది ప్యాసింజర్స్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఆల్టర్నేట్ గా ఏదైనా చేయాలని చెప్పేసి వారు తీవ్ర స్థాయిలో అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా నెలకొంది. యా, రైట్. థ్యాంక్ యూ నవీన్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుంది అనే విషయానికి సంబంధించి. సో విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటుగా మిగతా చాలామంది ఈ భేటీలో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. అన్ని ఎయిర్లైన్స్ అధినేతలు, రెస్పాన్సిబుల్ పీపుల్ దీంట్లో పాల్గొన్నారు. అండ్ చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి వెళ్ళాయి.
ఈ ఫేర్స్ విషయంలో ఎలాంటి అవకతవకలు ఉండకూడదు, ఇష్టం వచ్చినట్లుగా దోచుకుంటామంటే కుదరదు అని చెప్పారు. అండ్ ఇండిగో విషయంలో ఎస్పెషల్లీ ఆ సిఇఓ పీటర్ ఎల్బర్స్ విషయంలో చర్యలు తీసుకోబోతున్నారు. అట్ ది సేమ్ టైం ఇండిగోకి ఫ్లైట్స్ ఎన్ని ఉండాలి, ఎన్ని ట్రిప్స్ వేయాలి యాజ్ పర్ అవైలబుల్ స్టాఫ్. ఇప్పుడు స్టాఫ్ విషయంలో గందరగోళం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా, అండ్ టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి, సో దాని ప్రకారం ఎన్ని ఫ్లైట్స్ అయితే వాళ్ళు మేనేజ్ చేయగలరు సమస్యలు లేకుండా అన్ని ఫ్లైట్సే ఉండాలి, దానికి తగ్గట్లు చూసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆ విషయంలో మానిటర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముందు కూడా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో అన్ని ఎయిర్లైన్స్కి క్లారిటీ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు కేంద్రం బాధ్యత అంతా దీంట్లో. ఇప్పుడు మొత్తం జరిగిన గందరగోళంలో కేంద్రం బాధ్యత లేదా, డీజీసీఏ బాధ్యత లేదా, కేంద్ర విమానయాన శాఖ బాధ్యత ఎంత, డీజీసీఏ బాధ్యత ఎంత, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దీంట్లో రెస్పాన్సిబిలిటీ లేదా, వాళ్ళు పెట్టిన రూల్స్ విషయంలో ముఖ్యంగా దేర్ ఆర్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్, కొన్ని విడతల వారీగా రూల్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఎక్కడో కోఆర్డినేషన్ మిస్ అయింది. ఈ ఏవియేషన్ కంపెనీస్కి అలాగే ఎయిర్లైన్స్కి, ఇటు సెంట్రల్ గవర్నమెంట్ లేదంటే డీజీసీఏకి మధ్యలో ఎక్కడో కమ్యూనికేషన్ మిస్ అయింది. బలవంతంగా ఇంప్లిమెంట్ చేశారు ఈ ఎయిర్లైన్స్ మీద అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. దాంట్లో భాగంగానే ఇండిగో అసలు కావాలని ఇలా చేసి ఉండొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెషర్ బిల్డప్ చేయడం కోసం, అంటే మీరు పెట్టిన కొత్త రూల్స్ వల్ల మాకు సమస్యలు వస్తున్నాయని చెప్పడానికి ఇలా చేసి ఉండొచ్చు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అవన్నీ కాదనుకుంటే బలవంతంగా ఈ రూల్స్ని మీరు చచ్చినట్లు వీటిని ఫాలో అవ్వాల్సిందే అని చెప్పడం వల్ల అప్పటికప్పుడు ఎక్కువ మంది స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవాలన్నా, ఎక్కువ ఫండ్స్ని మొబిలైజ్ చేయాలన్నా ఇట్స్ నాట్ ఈజీ ఫర్ ఎయిర్లైన్స్ ఆల్సో. సో ఆ స్పాన్ ఇవ్వకపోవడం, అంటే వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి, వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి సఫిషియెంట్ స్పాన్ లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య వచ్చింది అని కొంతమంది అంటున్నారు. అలా జరిగినా సరే దేర్ మస్ట్ బి సమ్ పోర్షన్ ఖచ్చితంగా డీజీసీ అది ఉంటుంది. ఈ మొత్తం గందరగోళంలో సమ్ పోర్షన్ ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. సో ఈ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ వైఖరి విషయంలో కానీ ఇవన్నీ పక్కన పెడితే ఒక ప్రయాణికుడికి సమస్య లేకుండా అతను టికెట్ డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కుంటున్నాడు, ప్రతిదానికి అతను పే చేస్తున్నాడు. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ట్రావెల్, ఇట్స్ ఆల్సో ఫర్ ఎవ్రీథింగ్. లోపలికి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని ఛార్జెస్ ఉంటాయి కదా ప్రయాణికుడి మీద, 100 ఛార్జెస్ ఉంటాయి ఒక టికెట్ విషయంలో. బట్ అలాంటప్పుడు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ లేదా ఈ విషయంలో, సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, ఏవియేషన్ మినిస్ట్రీ లేదా ఈ విషయంలో, లేదంటే డీజీసీఏ రెస్పాన్సిబిలిటీ లేదా, కేవలం ఇండిగో ఒక్కరిని మనం ఎలా బ్లేమ్ చేయగలుగుతాం? ఇట్స్ ఏ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ ఏ కలెక్టివ్ మిస్టేక్ ఆల్సో. సో వీ మస్ట్ గివ్ దిస్ క్రెడిట్ టు ఆల్ ఆఫ్ దెమ్. కేవలం ఇండిగోకి తిట్టుకొని లేదంటే ఇండిగోకి మొత్తం ఏదో పనిష్మెంట్ ఇస్తే సరిపోదు. ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. ప్రజలు ఇది ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా. యూ హ్యావ్ టు ఆన్సర్ టు ద పీపుల్. నష్టపోయిన ప్రజలకి, కష్టపడ్డ ప్రజలకి ఇవ్వాలి. అర్జెంట్ ప్లాన్స్ ఉంటాయి, ఇంట్లో శుభకార్యాలు ఉండొచ్చు, లేదంటే ఏవైనా బ్యాడ్ సిచ్యువేషన్స్ ఉండొచ్చు, ఇంట్లో బ్యాడ్ ఇన్సిడెంట్స్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు, ఆఫీస్ మీటింగ్స్ ఉండొచ్చు, 100 ఉండొచ్చు. వాళ్ళు లేదు ఇవన్నీ కాదు, ఒక ట్రిప్పే ప్లాన్ చేసుకున్నారు అనుకుందాం, వీకెండ్ ఎవరో గోవా వెళ్దాం అనుకున్నారు, ఇక్కడ నుంచి ఒక 2 రోజులు సరదాగా ఉండొద్దాం అనుకున్నారు. వాళ్ళకి అప్పుడు అలా నష్టం జరిగితే మాత్రం అది పెద్ద విషయం కాదా? ఇలా ఎన్నో రకాలుగా ప్లాన్స్ ఉంటాయి కదా, వాటన్నిటి వల్ల ఇంక్లూడింగ్ మిగతా ఎన్ని పనులు ఉంటాయి. లేదు మెడికల్ ఎమర్జెన్సీస్ ఉండొచ్చు, అపాయింట్మెంట్స్ ఉండొచ్చు, ఇలా 100 ఉంటాయి. ఎన్ని సమస్యలు వచ్చి ఉంటాయి వీటి వల్ల, ఎంత నష్టపోయి ఉంటారు. ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇండిగో ఒక్కటే రెస్పాన్సిబిలిటీ దీనికి? ఇంత పెద్ద సమస్యకి కేవలం ఇండిగో రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా మేజర్గా ఉంది, ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ డీజీసీఏ. ఇంకోసారి ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఆల్రెడీ 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏవియేషన్లో, 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్నిటికి మించి టైంకి ఫ్లైట్ స్టార్ట్ అవ్వకపోవడం అనేది అతిపెద్ద సమస్య. ఇక్కడ అతిపెద్ద సమస్య. మోస్ట్లీ 100లో 70 ప్రయాణాలు ఇండిగో విషయంలోనే చూద్దాం. ఓన్లీ దే ఆర్ 30% ఉంది ఇండిగోకి. అంటే 100లో 70 ఫ్లైట్స్ టైంకి స్టార్ట్ అవ్వవు. ఇప్పుడు అది 20కి వచ్చి పడిపోయింది. సో ప్రతి ఒక్కళ్ళు సఫర్ అవుతున్నారు. గంట కూర్చోబెడతారు, 2 గంటలు కూర్చోబెడతారు, 3 గంటలు కూర్చోబెడతారు, కొన్నిసార్లు పాపం రాత్రులు కూర్చోవాల్సి వస్తుంది. హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దట్ సఫరింగ్? ఎవరైనా సమాధానం చెప్తారా దానికి? టికెట్లు లేదు, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇట్స్ వెల్ అండ్ గుడ్. మరి ఒక ప్రయాణికుడు టికెట్ కొనుక్కున్న తర్వాత 10,000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కున్నాడు, వాళ్ళ ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్ళేది ఉంది, ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నాడు, అతనికి ఏదైనా ఎమర్జెన్సీ అవనివ్వండి, హీ వాజ్ నాట్ ఏబుల్ టు రీచ్ దేర్.
అక్కడికి మెడికల్ ఎమర్జెన్సీ ఉండొచ్చు, ఏ ఇంపార్టెంట్ ఆపరేషన్ ఉండొచ్చు, అపాయింట్మెంట్ ఉండొచ్చు, లేదు ఒక పెద్ద మీటింగ్ ఉంటుంది, క్రోస్ ఆఫ్ టర్న్ ఓవర్ బిజినెస్కి సంబంధించిన మీటింగ్ ఏదో ఉంటుంది, వాళ్ళ లైఫ్కి అది చాలా ఇంపార్టెంట్ అవ్వచ్చు, కంపెనీస్కి చాలా ఇంపార్టెంట్ అవ్వచ్చు. ఇవన్నీ పక్కన పెడితే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ప్లాన్ సంవత్సరానికో 6 నెలలకు ఒకసారి కొంతమంది వెకేషన్స్ ప్లాన్ చేసుకుంటారు ఫ్యామిలీ అందరు కలిసి, అవన్నీ క్యాన్సిల్ అయి ఉండొచ్చు. సో హూ ఈజ్ రెస్పాన్సిబుల్, హూ ఈజ్ ఆన్సరింగ్ వాళ్ళకి? సరే ఇప్పుడు పక్కన పెడదాం, నార్మల్గా అయినా సరే ఎప్పుడన్నా డిలే అయితే ఎవరు ఆన్సర్ చెప్తున్నారు? కంపెనీస్ ఆన్సర్ చెప్పట్లా. కంపెనీస్ ఆల్టర్నేట్ వే, ఇప్పుడు గంట లేట్ అయిన తర్వాత లేదా 2 గంటలు లేట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా వేరే ఏదైనా అరేంజ్ చేసి పంపిస్తున్నారా ఆల్టర్నేటివ్గా? లేదు. ప్రయాణికుడు ఎప్పుడు సఫర్ అవుతూనే ఉన్నాడు. దెర్ ఈజ్ నో ఆన్సర్ ఫర్ దేర్ సఫరింగ్. ఇప్పటికైనా సరే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక రంగం ఏదైనా ఉందంటే అది విమానయానం. ఖచ్చితంగా ఫ్లైట్ జర్నీ పెరుగుతోంది, పర్సంటేజ్ బాగా పెరుగుతోంది భారతదేశంలో. సో ఆ విషయంలో ప్రయాణికుడిని ఇబ్బంది పెట్టొద్దు. హీఈస్ కాంట్రిబ్యూటింగ్ టు ద కంట్రీ. ప్రతి ప్రయాణికుడు కంట్రీ కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టే ఆ లెక్కను చూస్తే. సో ఆ విషయంలో ఇబ్బంది పెట్టొద్దు ప్రయాణికుడిని, ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ ప్రయాణికులు కూడా ఈ విషయంలో డోంట్ టేక్ ఇట్ లైట్. చాలా సందర్భాల్లో ప్రయాణికులు లైట్ తీసుకుంటున్నారు. గంట లేట్ అయినా 2 గంటలు లేట్ అయినా, ఐ అగ్రీ. కొన్నిసార్లు విమానాల విషయంలో వెదర్ కండిషన్స్ వల్ల లేదంటే టెక్నికల్ విషయం వల్ల లేట్ అవ్వచ్చు. అది ఎప్పుడైనా ఒకసారి రేర్గా జరిగితే ఓకే, కానీ చాలా రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఇంకా విమాన ప్రమాదాల గురించి చెప్పుకునేదే ఉంది. 100 మంది ప్రాణాలు కోల్పోయారు కదా, 100 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా సందర్భాల్లో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకొని బయటపడుతున్నారు. వీటికి కారణం ఏంటి? కేవలం అప్పటికప్పుడు ప్రకృతి సిద్ధంగా వచ్చిన సమస్యలతో మాత్రమే కాదు. దెర్ ఈస్ లాట్ ఆఫ్ నెగ్లిజెన్స్, లాట్ ఆఫ్ మిస్టేక్స్ ఖచ్చితంగా కంపెనీ సైడ్ నుంచి ఉన్నాయి. ఇంక్లూడింగ్ సర్వీసింగ్ సమస్యలు, లేదంటే పార్ట్స్ మార్పిచ్చే సమస్యల్లో కానీ, స్టాఫ్ విషయంలో కానీ, స్కిల్డ్ స్టాఫ్ విషయంలో కానీ ఎన్నో సమస్యలు ఉన్నాయంటూ కొన్ని సర్వేల్లో తేలింది కదా. సో ప్రయాణికుడి ప్రాణాలతో చెలగాటం ఆడడం కరెక్ట్ కాదు. ప్రయాణికుడి ఎమర్జెన్సీ సందర్భాల్లో అతనితో చెలగాటం ఆడడం కరెక్ట్ కాదు. యూ షుడ్ రెస్పెక్ట్ టైం. ప్రయాణికుడి టైం కూడా చాలా ఇంపార్టెంటే. సో ప్రయాణికుడికి ప్రతి నిమిషానికి మీరు సమాధానం చెప్పగలగాలి. ప్రతి రూపాయికి మీరు లెక్కగట్టి తీసుకుంటున్నప్పుడు ప్రతి నిమిషానికి సమాధానం చెప్పగలగాలి. సో ఈ విషయంలో మీ అభిప్రాయాలు ఏంటి? ఇంకా ఏం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? మీలో చాలామంది విమాన ప్రయాణాలు చేస్తూ ఉంటారు. సో మీరేం సమస్యలు ఎదుర్కొన్నారు? మీరు ప్రభుత్వాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలాంటి ఇంకా మార్పులు రావాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు? అండ్ వన్ థింగ్ ఈజ్ వెరీ గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ విషయంలో ఇక్కడ మరొకటి జరగాల్సినటువంటి అతిపెద్ద మార్పు డియోపోలీ కనిపిస్తుంది, ట్రయోపోలీ కనిపిస్తుంది. నో, పెంచండి. ఎవరైనా సరే మేము వచ్చి విమానయాన సంస్థను మొదలు పెడతాం, మేము కూడా సర్వీసెస్ ఇస్తాం, మా దగ్గర క్యాపబిలిటీ ఉందంటే ఇవ్వండి అవకాశం వాళ్ళకి. 2-3 కంపెనీల మధ్యలోనే ఆగిపోతే ఎక్కడుంటుంది పోటీ? ఎక్కడుంటుంది? రేట్లు ఎలా తగ్గుతాయి? జస్ట్ ఇమాజిన్, నెట్వర్క్ విషయంలో ఏం జరిగింది? మొబైల్ సర్వీసెస్ లేదంటే ఈ నెట్వర్క్స్ విషయంలో జరిగింది అదేగా. జియో వచ్చిన తర్వాత ఎంత పడిపోయాయి రేట్లు. ఒకప్పుడు 100 రూపాయలు పెట్టి ఖర్చు పెట్టినా సరే నిమిషం మాట్లాడితే 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నుంచి ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది? ప్రైవేట్ మార్కెట్లో కూడా పోటీ ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది. విమానయాన రంగంలో అది ఇంకా చాలా జరగాలి, ఇంకా ఎక్కువ సర్వీసెస్ రావాలి, ఎక్కువ కంపెనీస్ రావాలి. సో గవర్నమెంట్ షుడ్ థింక్ అబౌట్ దిస్. జనం పెరుగుతున్నారు కదా, ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది కదా, బస్సులో వెళ్ళినంత ఫ్రీగా ఇప్పుడు ఫ్లైట్లో వెళ్ళడానికి రెడీ అవుతున్నారు కదా. అవసరమైతే 1000 ఎక్కువ అవుతుంది, 2000 ఎక్కువైనా పర్లేదు, లెట్స్ ఎంజాయ్ దిస్ లగ్జరీ అని చాలామంది అనుకుంటున్నారు. టైం సేవ్ అవుతుందని చాలామంది అనుకుంటున్నారు. సో ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. అండ్ అట్ ది సేమ్ టైం ప్రజలు కూడా, మీరు డబ్బులు పెడుతున్నారు, ఇట్స్ యువర్ రైట్ టు క్వశ్చన్. కంపెనీస్ని క్వశ్చన్ చేయండి. ఏముందిలే అని వదిలేసుకొని వెళ్ళిపోతున్నారు చాలా సందర్భాల్లో. నో, ప్రతి రూపాయికి మీరు క్వశ్చన్ చేసే హక్కు మీకు ఉంది. కాబట్టి ప్రభుత్వాలైనా సరే, ఈ విమానయాన సంస్థలైనా సరే, ఎయిర్లైన్స్నైనా సరే క్వశ్చన్ చేయడం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి మనం ఇంకా బలంగా. బయట సిచ్యువేషన్స్ వేరే దేశాల్లో ఇంకా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. మనకు కూడా అలా వచ్చేలా చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఎలాంటి మార్పులు ఇంకా జరగాలి, ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాల్లో మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకునే ప్రయత్నం చేయండి, కామెంట్ చేయండి.